ప్రతి నెలలో ఏదో ఒకరోజు అమ్మకు భరోసా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను కోరారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని గుండ్లంపల్లి కాలనీలో అమ్మకి భరోసా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ప్రతి నెలలో ఏదో ఒకరోజు అమ్మకు భరోసా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను కోరారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని గుండ్లపల్లి కాలనీలో అమ్మకి భరోసా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. మొదటి ప్రసవానికి సిద్ధంగా ఉన్న శ్రీమతి పూజిత భర్త భాష గర్భిణీ స్త్రీని కలవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గర్భిణీ స్త్రీ అయిన శ్రీమతి పూజితతో ఆప్యాయంగా మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సమయానికి భోజనం చేస్తున్నావా, మందులు వేసుకుంటున్నావా అంటూ అడిగి తెలుసుకున్నారు. గర్భధారణ సమయంలో శ్రద్ధ తీసుకోవాలని, సమయానికి ఆహారం తీసుకుంటే పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా పుడతారని తెలిపారు. వారి కుటుంబ పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో మానసిక ఒత్తిడులకి గురి కాకుండా ఉండాలని సూచించారు. పూజితకు పోషకాహారాన్ని అందించేందుకు న్యూట్రిషన్ కిట్ను అందజేశారు. ఆమెతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేసుకోవడం ఎంతో శ్రేయస్కరమని, పూర్తి స్థాయిలో అవసరమైన సౌకర్యాలు ఉంటాయని, ఎలాంటి ఖర్చులు లేకుండా ప్రసవం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సమయంలో తల్లి బిడ్డకు అవసరమైన మందులు, టీకాలు ఉచితంగా అందించబడతాయని తెలిపారు. కాన్పు తర్వాత 102 వాహన సేవ ద్వారా తల్లిని బిడ్డని కలిపి ఇంటి వద్ద దింపే సదుపాయం కూడా ఉందని వివరించారు. పోషకాలు కలిగిన మెంతికూర, తోటకూర, పుంటికూర వంటి ఆకుకూరలను పప్పుతో కలిపి వారానికి కనీసం 2 సార్లు తినాలని చెప్పారు. అలాగే గ్లాస్ పాలు, కొబ్బరి ముక్కలు, ఎండినవి లేదా తాజా పల్లీలు, బెల్లంతో కలిపి ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని సూచించారు. హెమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సూచన మేరకు ఐరన్ టాబ్లెట్లు లేదా ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడం మంచిదని సూచించారు. ఈ రకమైన ఆహారం ద్వారా గర్భిణికి శారీరకంగా, మానసికంగా ఎదుగుదల ఉంటుందని, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతారని అన్నారు. అలాగే కాన్పైన తర్వాత 1 గంటలోపు ముర్రుపాలను తప్పకుండా ఇవ్వాలనే అంశంపై కూడా గర్భిణికి అవగాహన కల్పించారు. తద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని తెలియజేశారు. అదేవిధంగా తరచూ గర్భిణీల ఇండ్లను సందర్శించి గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని వారికి తగిన సలహాలు మరియు సూచనలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మనోహర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ తినాలి. డ్రై ఫ్రూట్స్ నీకే ఈ 10 రోజులు బాగుంది. కొద్ది యోగా చేయటం, కొద్ది ఎక్సర్సైజ్ చేయటం చెప్తున్నారమ్మా? చేస్తున్నామమ్మా? ఎప్పుడన్నా ఒకసారి కాదు, రెగ్యులర్ చేయాలి. ఇప్పుడు దగ్గర పడుతుంది కాబట్టి చిన్న చిన్న మూమెంట్స్ తోటి తేడా ఉంటుంది అన్న. కొద్ది చెప్పు, ఒక్క రోజు చెప్పరా? ఇది మన సెప్టెంబర్ ఉంది మనం. సెప్టెంబర్ వచ్చింది సార్. ఆ రోజు చేయించాము. థైరాయిడ్, సిడిటీ మరి నార్మల్గా ఉన్నాయి సార్. ఆర్బీసీ ర్యాండమ్, ఆర్బీసీ 78 విత్ ఇన్ ద రేంజ్ కదా. అంటే ఫిక్స్ అయిపోయింది సార్ గవర్నమెంట్. మంచిదే. అంటే మీ దగ్గర 3 times రావడం ఏంటి మరి? మదర్ ప్లేస్ లోనే ఉంది సార్. ఇక్కడ వచ్చినట్టు వల్ల ఆశ తీసుకొని వచ్చింది సార్. ఒకతే బిడ్డ? కొడుకు ఏం చేస్తుంది? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్. ఇప్పుడు 2-wheeler బైక్ షోరూమ్ లో ఇన్ఛార్జ్ చేస్తాను. 2-3 times వెళ్ళినాము బెడ్ రెస్ట్ కోసం అని. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్. ఎక్కడ మీ అమ్మ వాళ్ళు? బాలనగర్ సైడ్. బాలనగర్ సైడ్. వాళ్ళు ఏం చేస్తారు సార్? మా డాడీ ఆటో డ్రైవర్, మా మమ్మీ అక్కడే ఉన్నావా? 8 నెలలు ఉన్నావు అక్కడ? ఎక్కువ అయితే అక్కడే ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు ఎక్కడ చూపించుకున్నావు?
అక్కడే బాలనగర్ సైడ్ చిల్డ్రన్స్ సైడ్ హాస్పిటల్ ఎంచుకున్నాం, ప్రైవేట్ హాస్పిటల్. బెడ్ రెస్ట్ కోసం అని అక్కడికి వెళ్ళినప్పుడు ఎంచుకున్నాం. ఇక్కడ ఉన్నప్పుడు 2-3 టైమ్స్ వెళ్ళినాం. డెలివరీ ఎక్కడ ప్లాన్ చేసింది? ఇక్కడ భువనగిరి ఏరియా అంతే హాస్పిటల్. కదా, ప్రైవేట్ లో కాదు కదా. కాదు. వచ్చిన దానికోసమే మరి మేజర్ ఇప్పుడు ఆమె వచ్చింది కూడా అందుకోసమే డెలివరీ కోసం. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడ బాలనగర్ లో కూడా ప్రైవేట్ ఎందుకు చూపించాలి? మరి అక్కడ ఉంది కదా. బెడ్ రెస్ట్ కావాలంటే ఇంత దూరం రాలేం కదా అని సూరారంలో చూపించిన. సూరారం అంటే సార్ బాలానగర్ పిఎస్సి చాలా దూరం ఉంటుంది. దూరం ఉంటుంది. కాబట్టి దగ్గరలో నియర్ బై ఉంది కదా. జనరల్ చెకప్ చేయించుకుంటాం. ఫుడ్ ఇప్పుడు బాగానే తీసుకుంటున్నాము, అన్ని రకాలుగా మొత్తం. ఆకుకూరలు ఏంది మీ డైట్ లో ఏముంటది? ఆకుకూరలు, ఎగ్స్, పాలు. ఈ వామిటింగ్ సెన్సేషన్ అట్లాంటివి ఏం లేవు. ఫస్ట్ నెల నుంచి లేదా? ఏం లేదు. అది లక్కీ. కొంతమందికి ఉంటది కదా. ఫిఫ్త్ మంత్ వరకు కాన్స్టెంట్ ఉంటుంది సార్. టాబ్లెట్స్ వేసుకున్నా కూడా చాలా మంది. ఇప్పుడు తనకి నార్మల్ డెలివరీకి అన్ని పారామీటర్స్ కరెక్ట్ ఉన్నాయి. అంటే లేటెస్ట్ స్కానింగ్ రిపోర్ట్ కూడా ఉందా? ఉంది సార్, లేటెస్ట్ ఉంది సార్. దాంట్లో కూడా పర్ఫెక్ట్ ఉంది, ఏమి ఇబ్బంది లేదు. సాధారణ డెలివరీ కావాలని మా ప్రయత్నం. డిగ్రీ వరకు. ఓహో, మీరేం చేస్తారు అత్తమ్మ వాళ్ళకి? మేము సామాన్ అవుతుంది సార్. సామాన్ బాసం ఒక్కడే కొడుకా? ఇద్దరు కొట్టుకు సార్. ఇంకోడు ఈయన పెద్ద ఆయన? ఈయన పెద్ద ఆయన, ఓకే. చిన్నోడు? చిన్న ఆయన పనిచేస్తారు. ఇంకా మ్యారేజ్ చేయాలి? మ్యారేజ్ చేయాలి. 21 బిడ్డలు కూడా ఉన్నారా? లేదు సార్. ఇద్దరు? ఇద్దరు సొంత ఇల్లేనా ఇది? కాదు సార్, కిరాయి. కిరాయి. వాళ్ళ సొంత ఊరు ఇదేనా? గుల్లపల్లేనా? మాది గుళ్ళకే లేదు సార్. వలస వచ్చిరా? లేదు, మా తాత నాయన ఇక్కడనే. స్థలం లేదు మరి, ఇదే మీరు రాలేదు మీకు? స్థలం ఉందా ఏదన్నా? అవును సార్. ఎక్కడ ఉంది స్థలం? బీసీ కాదు. మరి మొన్న దాంట్లో రాలే? మేము మా బుజ్జి ఇట్లుంది కదా, మా పాప ఇట్లుందని రాలే. మాకు ఇల్లు కట్టుకుంటాను కూడా ఏం రోజులు పెట్టినా కానీ రాలే. ఇందిరా మిల్లుకి మీరు ఇది రెంటెడ్ ఇల్లు కాబట్టి పెట్టుకున్నారా మీరు అసలు? ఇట్లా సార్ రాలేదు. రాలే సార్. సరే, పేరు ఇవ్వండి, అది చూసి చెక్ చేస్తాను. ఇంకా తను ఎట్లా ఆరోగ్యం బాగానే ఉంది కదా? బట్ ఇస్తున్నారా? 20 రూపాయలకి వెంటనే ఉంటుందా? మన టాబ్లెట్స్ వాడాలి సార్. మన టాబ్లెట్స్ వాడుతున్నాం. స్టార్టింగ్ లో తక్కువ లేదు సార్. స్టార్టింగ్ 5.4 ఉండేది సార్. ఏ నెలలో 5.4? జూన్ లో సార్. జూన్లో 5.4? 9.4. 9.4. సెప్టెంబర్ కల్లా 12.19 సార్. ఇప్పుడు అక్టోబర్ లో 12.19. సప్లిమెంట్స్ తోనేనా? ఫుడ్ తోనా? నేచురల్ ఫుడ్ తోనా? నేచురల్ ఫుడ్ అండ్ ఐరన్ టాబ్లెట్స్. ఐరన్ కూడా ఇస్తాం సార్. యాక్చువల్గా ఏంటంటే ఇది అయిన తర్వాత ఐరన్ ఫోలిక్ యాసిడ్ అనేది పార్ట్ ఆఫ్ ద కంపల్సరీ. మీకు అంత టచ్ లో ఉంటుంది రెగ్యులర్ గా. ఇలాంటి ఇబ్బంది ఉన్నా చెప్పండి. ఏం ప్రాబ్లం లేదు. అక్కడ కూడా చూస్తారు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా మన వాళ్ళు మానిటర్ చేస్తారు. చెప్పాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్తే immediate గా మేము ఇబ్బంది కాదు, ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిందే, మాకు చెప్పాల్సిందే. అక్కడ వెళ్ళిన తర్వాత ఆశ సార్ వచ్చిన ఉచితం తీసుకొని వచ్చినాం సార్, మీరు నాకు డాక్టర్ ఎవరికి ఫోన్ చేయాలి. పెట్టాలి. వీలుంటే మేము కూడా వస్తాం. అర్థమైందమ్మా? రైట్.